అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వసంత. ఈరోజు మన వీడియోలో విజయవాడలో ఉన్న హోమ్ టౌన్ అండ్ ప్యాంటలూన్స్ మీకు చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. షాపింగ్ లవర్స్‌కైతే చాలా నచ్చుతుంది ఈ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను వచ్చేసి ట్రెండ్సెట్ మాల్ దగ్గర ఉన్నానండి. ఈ ట్రెండ్స్ మాల్ బెన్ సర్కిల్‌లో ఉంటుందండి. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ మనకి అపోజిట్‌లో ఉంటుంది కదా! అపోజిట్‌లోనే ఫ్లైఓవర్‌కి అపోజిట్‌లో మనకి ఇది ఉంటుందన్నమాట. ట్రెండ్సెట్ చాలా చాలా బాగుంటుందండి. విజయవాడలో ఉండే మాల్స్ అన్నిట్లోనూ వన్ ఆఫ్ ది బెస్ట్ మాల్ అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. ఈ వీడియో మీకు కూడా చూపించబోతున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి. ఇక్కడ చూడండి ఆపోజిట్‌లో మనకి ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా! ఇదే బెన్ సర్కిల్ అన్నమాట. బెన్ సర్కిల్‌లోనే ఉంటుంది. సిగ్నల్ దగ్గరే ఉంటుందండి ట్రెండ్సెట్ మాల్. చాలా చాలా బాగుంటుంది. బయట చూసాం కదా! ఇది లోపలొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి ఎంట్రీ అవ్వంగానే ఫస్ట్ నల్లి కనిపిస్తుంది రైట్ సైడ్‌లో. లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి మనకి ప్యాంటలూన్స్ ఉంటుందన్నమాట. నల్లి కూడా చాలా చాలా బాగుంటుందండి. అందులో పట్టు చీరలు మనకి మ్యారేజ్‌కైనా ఫంక్షన్స్‌కైనా చాలా చాలా మంచి పట్టు చీర కలెక్షన్స్ నల్లిలో చాలా బాగుంటాయండి. మెన్స్‌కైనా సరే మెన్స్‌కి అండ్ ఉమెన్స్‌కి అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇప్పుడు రైట్ సైడ్‌లో అయితే నల్లి ఉంది కదా! చూడండి లెఫ్ట్‌లో వచ్చేసి మనకి ప్యాంటలూన్స్ ఉంటుంది. చూడండి మా పాప వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇంకా మనం వెళ్ళిపోదాం. ప్యాంటలూన్స్ అన్నమాట ఇది. స్టార్టింగ్ ఇలా మనకి కుర్తా సెట్లు అన్నీ ఇలా హ్యాంగింగ్ చేసి ఉంటాయండి. చాలా బాగుంటుంది. కొంచెం హెవీ కాస్ట్ ఉంటాయి. ఆఫర్ ఉన్నప్పుడైతే మనం తీసుకోవచ్చు. చాలా చాలా మంచి మంచి కలెక్షన్ అంతా ఇక్కడ ప్యాంటలూన్స్‌లో ఉంటుంది. మనకి అన్నీ ఉంటాయండి. లెగ్గిన్స్, జెగ్గిన్స్ తర్వాత ఇంకా ప్లాజా ప్యాంట్స్ అలాంటివన్నీ మంచి మంచి క్వాలిటీలో మంచి పాష్ కలర్‌లో ఇక్కడ దొరుకుతాయి. చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు గానీ, మనకి కూపన్స్ ఉన్నప్పుడు కానీ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. నాకు చాలా నచ్చుతుంది. మంచి మంచి కలర్స్ అయితే ఉంటాయన్నమాట. అదొక్కటైతే మంచిగా చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవన్నీ అంతేనండి. కుర్తాస్ అండ్ సెట్స్ అన్నమాట. ఇవన్నీ ఒక సైడే హ్యాంగింగ్ చేశారు. మనకి పక్కన కొంచెం అవతల వచ్చేసి ఇంకా అంతా టాప్స్, లెగ్గిన్స్, ప్లాజా ప్యాంట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. చూడండి చాలా బాగుంది. మేమైతే కొంచెం ఎర్లీగా వెళ్ళామండి. 10:30కి అలా వెళ్ళామన్నమాట. అప్పుడంతా క్రౌడ్ ఏం లేదు. చాలా సింపుల్‌గా ఉందన్నమాట. ఎవరు రాలేదు ఇంకా. కొంచెం ఫ్రీగా అనిపించింది. ఇంక ఇక్కడంతా మనకి ఇలా ఉంటుందండి. కొంచెం లోపలికి వెళ్తే ఇంకా ఉంటుంది. కానీ వెళ్ళలేదు. ఇంకా అంతా మనం చూడడం వరకే గదా! ఈ కొంచెం వరకే చూసేసి బయటకొచ్చేసామనమాట. మనం కొనాలి అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి చూసుకొని తీసుకోవాలి. ఆఫర్‌లో ఉంటాయండి. ఆఫర్‌లో ఉన్నప్పుడైతే మనం తీసుకోవచ్చు. ఆఫర్ లేకపోతే మాత్రం కొంచెం ఎక్కువ బడ్జెట్ అనే చెప్పుకోవచ్చు. కానీ లుకింగ్ అయితే చాలా బావుంటాయండి. చాలా సూపర్‌గా ఉంటాయి. మంచి క్వాలిటీ గూడా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇక్కడంతా ఇలా ఉందనమాట. ప్యాంటలూన్స్ మనకి విజయవాడ ట్రెండ్సెట్ మాల్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది ప్యాంటలూన్స్. మనం స్టార్టింగ్ ఎంట్రీ అవ్వంగానే కనిపిస్తుందండి. వచ్చేసి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చామండి. లిఫ్ట్‌లో వచ్చేసామనమాట. ట్రెండ్సెట్ మాల్‌లో లిఫ్ట్‌లయితే చాలా బావుంటాయండి. చాలా చాలా మంచిగా అనిపిస్తాయన్నమాట లిఫ్ట్‌లు. నాకు చాలా నచ్చుతాయి. హోమ్ టౌన్‌కొచ్చేసామన్నమాట లోపలికి. ఇక్కడ చూడండి మనం స్ట్రెయిట్‌గా లోపలికి రాంగానే ఫర్నిచర్ కనిపిస్తుందండి. ఫర్నిచర్ అయితే ఎంత బావుందంటే అంత బావుందండి. చాలా చాలా బావుంది. ఫర్నిచర్ అంటే మనం తీసుకోవాలి అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. కాకపోతే ఎక్స్‌చేంజ్ కూడా ఉందంట అండి ఇక్కడ. చాలా బావుంది కదా! అది మంచి విషయం. అంటే ఒకవేళ అంత డబ్బు మనం పెట్టుకోకపోతే మన దగ్గరున్న ఫర్నిచర్‌ని రీప్లేస్ చేసుకోవచ్చు కదా! ఇదైతే నాకు చాలా నచ్చింది. అంటే మనకు కావాల్సిన బెడ్, ర్యాక్స్, టేబుల్, టీపాయ్ అవన్నీ ఒక సెట్‌లా ఉందన్నమాట. రూమ్‌లో కావాల్సిన ప్రతి ఒక్క హోమ్ నీడ్ అనేది బెడ్‌రూమ్‌లో కావాల్సిన హోమ్ నీడ్ అనేది అంతా ఒక ప్యాకేజ్‌లో సెట్‌లా
ప్రిపేర్ చేశారనమాట. చాలా చాలా బావుంది. ఆ స్టైల్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇక్కడ బ్రౌన్ కలర్‌లో వచ్చేసి చాలా చాలా బావుంది. ఇదైతే 75,000 అలా ఉందండి. అన్నీ 75,000 నుంచి 1,00,000 అబోవ్ అలా ఉన్నాయన్నమాట ర్యాక్స్. అసలు చాలా చాలా బావున్నాయండి. సోఫాస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. చాలా బావున్నాయి. ఇంకా చిల్డ్రన్స్ బెడ్ అయితే అవి కూడా అంతేనండి. చిల్డ్రన్స్ బెడ్ కూడా బెడ్డు, తర్వాత టేబులు, స్టడీ టేబులు అలాంటివన్నీ ఒక సెట్‌లా ఒక రూమ్‌లో ప్రిపేర్ చేశారండి. అవంతా ప్యాకేజ్‌లో మాట్లాడుకొని మనం తీసేసుకోవడమే. ఇది చూడండి నాకు చాలా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే గనుక కామెంట్ చేయండి. ఇది మనం మూవీస్‌లో, సీరియల్స్‌లో అలా చూస్తాం కదా! నాకు అలా న న అనిపించిందనమాట. అందుకని ఒక ఫోటో తీసేసుకున్నాను. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇదంతా ఒక సైడ్‌లోనే ఉంటుందండి. ఇక మనం కొంచెం ముందుకొస్తే ఇంకా మనకి ఇలాంటివి చాలా చాలా బెడ్స్ అయితే ఉన్నాయండి. పెద్ద పెద్ద ర్యాక్స్ ఉన్నాయి. 1,00,000 అబోవ్ 1,00,000 అండ్ 1,50,000 2,00,000 లేదు. 1,00,000, 1,00,000 అబోవ్ ఉన్నాయండి. చాలా చాలా బావున్నాయి. ఫర్నిచర్ కూడా అంతేనండి. చాలా సింపుల్‌గా అండ్ మంచి నీట్‌గా ఉందనమాట. సోఫా ఫర్నిచర్ నాకు చాలా చాలా నచ్చింది. చూడండి ఇక్కడ రాక్స్ చాలా చాలా బావున్నాయి కదా! చూడండి ఇక్కడ రేట్ కనిపిస్తా ఉంది కాస్టు 1,99,000 ఉందనమాట. అంత కాస్ట్ ఉంది. అంటే మన దగ్గర పాతయి ఉంటాయి కదా! అంటే ఓల్డ్‌వి ఏమన్నా ఉంటే ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చనుకుంటా. ఒకసారి మనం తీసుకోవచ్చు. లేదు అంటే ఆఫర్స్ కూడా ఉంటాయండి. 50% ఆఫర్ నడుస్తా ఉంటుందనమాట. కొన్ని కొన్ని సార్లు ఉంటాయంట. అది ఉన్నప్పుడు మనం క్లారిటీగా తెలుసుకొని తీసుకోవచ్చు. మనకు కావాలి అంటే, అంటే మంచి ఐటెమ్ అంతటా ఉండదు కదండీ! మంచి మంచిగా ఒక్కొక్క చోట దొరుకుతుంది. అక్కడ మనం తీసుకోవాలనమాట. కొంచెం వెతికి తీసుకోవాలి. అంటే కొంతమంది హోమ్ నీడ్స్ అంటే బాగా పర్టిక్యులర్‌గా ప్రిపరేషన్ చేసి తీసుకుంటారు కదా! అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ చూడండి మనకి అంతా ఇంట్లో కావాల్సిన బాస్కెట్స్, ర్యాక్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ ఇక్కడుంటాయి. చాలా చాలా బావుందండి. ప్రతి ఒక్క ఐటెమ్ నీట్‌గా చాలా బావుంది. కొంచెం హెవీ కాస్ట్‌లోనే ఉన్నాయి. కాకపోతే ఎనీ టైమ్ ఆఫర్ నడుస్తా ఉంటుందనమాట. అప్పుడు మనం చూసుకొని కొన్నిటికి ఆఫర్ ఉంటుంది కాబట్టి దాన్ని పర్టిక్యులర్‌గా చూసుకొని కాస్ట్ ఎంతో చూసుకొని తీసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇక్కడ చూడండి అంతా సోఫాకి సంబంధించినయన్నీ ఇక్కడున్నాయి. ర్యాక్స్ ఇక్కడున్నాయన్నమాట. అన్నీ ఇక్కడున్నాయి. చాలా బావుంది. ఇటొచ్చేసి మనకి ఇక్కడ అన్నీ దీపావళి అప్పుడు మనం యూజ్ చేస్తాం కదా! అవి ఉన్నాయన్నమాట. చిన్న చిన్నయి మీకు కనిపిస్తున్నాయి కదా! వైట్‌లో అవన్నమాట. మనకి బాక్స్ ఐటెమ్ అంతా అలా ఉంది. సింగిల్‌గా కవర్‌తో కూడా అలా ఉన్నాయన్నమాట పక్కన. ఇది చూడండి ఈ మిర్రర్ అయితే నాకు చాలా నచ్చిందండి. 5,000 ఉంది మిర్రరు. చాలా బావుంది. ఇదొచ్చేసి మనం రూమ్‌లో కానీ, లేకపోతే వాష్ బేసిన్ దగ్గర, లేకపోతే రెస్ట్ రూమ్‌లో అలా యూజ్ చేస్తారు కదా! చాలా చాలా బావుంది. కొంచెం డెలికేట్‌గా ఉంది. కాకపోతే లుకింగ్ అయితే చాలా సూపర్ ఉందనమాట. చాలా బావుంది. పక్కన చూడండి అంతా వాల్ ఐటెమ్ ఉన్నాయన్నమాట. వాల్‌కి ఫిట్ చేస్తాం కదా! చిన్న చిన్న మిర్రర్స్ షోయింగ్ కోసమని అలా ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా! అవన్నమాట. అవి కూడా అంతేనండి. 3,000 నుంచి అలా ఉంటాయన్నమాట. ఆఫర్ ఉన్నప్పుడు ఎక్కువ సేల్ అవుతా ఉంటాయి. ఆఫర్ అయితే ఉంటుందంటండి. మేము వెళ్ళినప్పుడైతే ఆఫర్ లేదు. కాకపోతే అన్నీ అప్పుడు ఆఫర్ నడుస్తా ఉంటుందంట. అప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకొని వెళ్లి తీసుకోవాలన్నమాట. కానీ ప్రతి ఒక్క ఐటెమ్ చాలా నీట్‌గా చాలా చాలా బావుందండి. చాలా మంచి క్వాలిటీతో ఉందనమాట. కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా సరే తీసుకునేవాళ్ళు చాలా మందుంటారు. చాలా బావున్నాయి. అంతా మనకిక్కడ ఫర్నిచరు, తర్వాత కిచెను, తర్వాత అన్నీ హోమ్ డెకరేషన్స్ అన్ని ఐటెమ్స్ మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటెమ్ ఇక్కడుందనమాట. చాలా చాలా బావుంది. ఇక్కడ చూడండి మనకి వాల్ క్లాక్ కనిపిస్తుంది కదా! అది నాకు చాలా నచ్చిందండి. అది 10,000 ఆర్ 11,000 ఉందనుకుంటా. నాకైతే చాలా నచ్చింది. కొన్ని కొన్ని మూవీస్‌లో కానీ, కొన్ని కొన్ని సీరియల్‌లో నేను చూసాననమాట అది. నాకు చాలా నచ్చింది. ఇంకా అవన్నీ వాల్ డెకరేషన్సేనండి చిన్న చిన్నవి. ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఫ్లవర్ కుండీస్ అనమాట. ఫ్లవర్స్ చాలా బావున్నాయి. మంచి మంచి కలర్‌లో లైట్ కలర్‌లో ఉన్నాయి కదా! చాలా నచ్చాయి నాకు. అంతా థిక్ ఏమీ లేదు. మంచి లైట్ కలర్‌లో
చూడ్డానికి పీస్‌ఫుల్‌గా అనిపించేలా ఉన్నాయి. మంచి మంచి కలర్స్ ఇవన్నీ అన్నమాట. అవన్నీ డెకరేషన్స్. ఇక్కడ చూడండి మనకి డైనింగ్ టేబుల్ అన్నమాట. డైనింగ్ టేబుల్ వచ్చేసి చాలా చాలా బావుందండి. డైనింగ్ టేబుల్ సెట్ నాకు చాలా బా నచ్చింది. చూడండి ఇక్కడ నుంచి అదంతా మనకింకా హోమ్ టౌన్‌లో మనకి కనిపించే హాల్‌లో మొత్తం డైనింగ్ టేబుల్ ఉన్నాయి. చాలా చాలా బావున్నాయండి. చాలా మంచి మంచి సెట్లున్నాయి డైనింగ్ టేబుల్స్ అయితే. ఒకసారి మీరు వెళ్ళాలండి. మీరు తీసుకోవాలంటే గనుక హోమ్ టౌన్‌లో మంచి మంచి డైనింగ్ టేబుల్ కలెక్షన్ అయితే ఉందని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి మనం వచ్చేస్తే కిచెన్‌లోకొచ్చేసాం ఇంకా. కిచెన్‌లో స్టీల్ అయితే నాకు చాలా బా నచ్చిందండి. మీరు ఒకవేళ ఇంట్లో అల్యూమినియం ఆర్ నాన్ స్టిక్ వాడుతుంటే అది ఇష్టం లేకపోతే గనక హోమ్ టౌన్‌లో వచ్చేసి స్టీల్ అయితే చాలా చాలా బావుంది. చక్కగా వెళ్లి తీసుకొని హ్యాపీగా మనం అందులో కుకింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.